సిరికొండ మండలంలోని శ్రీ లోంక నీలకంఠ రామలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రంలో శివపార్వతులు కళ్యాణ మహోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ లోంక నీలకంఠ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే ఆలయంలోని శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజ నిర్వహించి శివపార్వతుల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి శ్రీలోంక రామలింగేశ్వర ఆలయానికి రావడం జరిగింది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, శ్రీలోంక రామలింగేశ్వరుడు రూరల్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజా అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. శివరాత్రి రోజు ఆలయంలోని పరిసరాలలో ఒక వర్గానికి వడ్డెర చెందిన వారు మాత్రమే ఈ ఆటలను కోసి మొక్కులు చెల్లించి మాంసాహారాన్ని భుజిస్తారు. తరాల నుండి వస్తున్న ఆచారం అని వర్గానికి చెందిన వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, ఎర్రన్న, బాకారం సంతోష్, ముంపెల్లి సాయి భాస్కర్ రెడ్డి, ముప్ప గంగారెడ్డి, ఆసిఫ్, దేగం సాయన్న, మల్లేష్, శోభన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, లోక రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం విధానాలు ప్రకటించవలసిన దాతలు ఆలయం వెనుకవైపు ఉన్న ప్రత్యేక కౌంటర్ వద్ద చెప్తుంది. ఏదైనా పవిత్రం మనకున్న పవిత్రం స్నానం చేస్తేనే పవిత్రం. అందరు కూర్చోండి, కూర్చోండి, వేసి కూర్చోండి, తొందరగా కూర్చోండి. చూపెట్టారు మంచిగా లేచి నేను పోతా అవి అడుగుతాడు పోయి అడుగుతా परसों का ये है सर। हाँ ये है परसों का परसों ये है सर, सही बोले सर।